అందరికీ నమస్కారం. నేను సునీత. వెల్కమ్ టు మై కిచెన్ ఫుడ్ బుక్. ఈరోజు మనం రైసు, టిఫిన్స్ దేనిలోకైనా కూడా చాలా టేస్టీగా ఉండే కోడిగుడ్డు మునక్కాయ పులుసు ప్రిపేర్ చేసుకుందాం. ఇది మీకు గ్రేవీ లాగా ఉంటుంది, పులుసులాగా కూడా ఉంటుంది. దేనిలోకైనా కూడా టేస్ట్ బాగుంటుంది. చక్కగా ఏదన్నా సింపుల్ పులావు అలా చేసుకున్నప్పుడు కూడా సైడ్ డిష్గా బాగుంటుంది. మిల్లెట్స్, రైసు దేనిలోకైనా బాగుంటుంది. సింపుల్గా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా ఈజీగా మనకు అందుబాటులో ఉన్న వాటితోనే టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సరే, ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడెక్కిన తర్వాత మెంతులు వేసుకోండి. కొద్దిగా మెంతులు వేసుకొని వేయించుకొని, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఈ చిన్న ఉల్లిపాయలు లేకపోతే మీరు నార్మల్ రెగ్యులర్ ఉల్లిపాయలనే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. కొంచెం కరివేపాకు వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ని సిమ్లో పెట్టుకోండి. ఇవి వేగేలోపు మనం మిక్సీ జార్లో ఒక హాఫ్ స్పూను సోంపు, ఒక 3-4 లవంగాలు, చిన్న చెక్క ముక్క వేసుకోండి. అలాగే వేయించి పెట్టుకున్న నువ్వులు ఒక 2 స్పూన్లు వేసుకోండి. నువ్వులు వేసుకుంటే మనకి గ్రేవీస్ లాగా చేసుకునేటప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే కొంచెం ఒక గుప్పెడు జీడిపప్పు వేసుకోండి. వీటన్నింటినీ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చక్కగా మనం చిన్న ఉల్లిపాయలు షాలట్స్ అంటారు కదా, అవి వేసుకున్నా కూడా మనం ఇలాంటి కర్రీస్లోకి చాలా బాగుంటాయి. అలాగే ఇందులో చిన్న అల్లం ముక్క, ఒక 4 వెల్లుల్లి రెమ్మలు వేసుకొని, ఒక 2 టమాటాలు తీసుకొని కట్ చేసుకొని వేసుకోండి. సింపుల్గా మనం ఇంట్లోనే ఇలాంటి గ్రేవీస్ చేసుకునేటప్పుడు హెల్దీగా కూడా, నువ్వులు, వేరుశనగ పప్పు ఇలాంటివన్నీ హెల్దీ కదా, చాలా బాగుంటుంది. ఇప్పుడు చూడండి, ఈ విధంగా కొంచెం టమాటాని కచ్చాపచ్చాగా ఉండేటట్లుగా గ్రైండ్ చేసుకోండి. ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత ఈ గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ఇందులో వేసేసుకోవటమే. స్టవ్ని సిమ్లో పెట్టుకొని కొంచెం పసుపు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని, అలాగే టేస్ట్కి తగినట్లుగా కారం వేసుకొని, ఉప్పు కూడా వేసుకోండి. కొంచెం వేసుకుంటే మనం లాస్ట్లో మళ్ళీ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఒకసారి బాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మూత పెట్టుకోండి. మనకి పేస్ట్ అంతా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. చూడండి, ఆయిల్ కనిపిస్తుంది కదా, ఈ విధంగా ఆయిల్ అంతా పైకి వస్తుంది. చక్కగా గ్రేవీ అంతా బాగా థిక్గా అవుతుంది. చూడండి, ఈ విధంగా వచ్చిన తర్వాత ఒకసారి కలుపుకొని ఇందులో మనం మునక్కాయలు వేసుకుందాం. ఒక 3 మునక్కాయలు తీసుకున్నాను నేను. శుభ్రంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. మునక్కాయలు మీరు కావాలంటే, మీకు టైం సేవ్ అవ్వాలంటే కొంచెం ఒక 50% ముందే ఉడికించుకొనైనా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో ఒక గ్లాస్ వాటర్, 300 ml వరకు వాటర్ యాడ్ చేస్తున్నాను. అలాగే మనం ఇందాక కొంచెం ఉప్పు వేసాం కదా, ఇప్పుడు పులుసు మొత్తంలోకి ఉండేటట్లుగా మళ్ళీ టేస్ట్ ఒకసారి చెక్ చేసుకొని సాల్ట్ యాడ్ చేసుకోండి. మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోండి. చక్కగా మనకి మునక్కాయ కూడా చూడండి, ఈ విధంగా కొంచెం ఒక 50% అలా ఉడికితే సరిపోతుంది. మళ్ళీ మనం ఎగ్స్ వేసుకున్న తర్వాత కూడా ఉడికించుకుంటాం కదా. ఇప్పుడు ఇందులో ఈ విధంగా కొంచెం చింతపండు పులుసు వేసుకోండి. చిన్న నిమ్మకాయ సైజు తీసుకొని గుజ్జు తీసుకోండి, లేదంటే పులుసు ఇట్లా వేసుకోండి. ఇప్పుడు ఇందులో మనం ఉడికించుకున్న కోడిగుడ్లు, ఇవి నేను కొంచెం పసుపు, ఆయిల్ వేసి ప్యాన్లో ఫ్రై చేశాను. ఇట్లా వేసుకుంటే మనకి బాగుంటుంది. మధ్యలో ఘాట్లు పెట్టుకొని వేసుకోండి. అలాగే కొంచెం కసూరి మేతి, మనకి ఇలా పులుసులు చేసుకున్నప్పుడు గ్రేవీ కర్రీస్లో కసూరి మేతి ఫ్లేవర్కు చాలా బాగుంటుంది, వేసుకోండి. చివరిగా కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవటమే. ఎగ్స్ మనం ఘాట్లు పెట్టుకొని వేసుకుంటే ఉప్పు కారాలు ఎగ్స్ లోపలికి వెళ్ళి తినేటప్పుడు మనకి చాలా బాగుంటుంది. చూడండి, ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టుకోండి. చూడండి, ఆయిల్ అంతా మనకి పైన కనిపిస్తుంది కదా. మునక్కాయలు కూడా మంచిగా ఉడికినాయి. ఇందులో వేసిన మన చిన్న ఉల్లిపాయలు వేసాము. తినేటప్పుడు ఆ టేస్ట్ కూడా చాలా బాగుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇది మనం టిఫిన్స్లో కూడా తినచ్చు. చక్కగా గ్రేవీ లాగా ఉంది కదా, రైస్లోకైనా బాగుంటుంది, టిఫిన్స్లోకి ఎలా తీసుకున్నా బాగుంటుంది. నేనైతే ఈరోజు మిల్లెట్స్ కుక్ చేశాను. మిల్లెట్స్తో పాటే తింటున్నా. చాలా బాగుంది టేస్ట్ అసలు. చక్కగా మీరు బిర్యానీ, పులావ్ లాంటి సింపుల్ రెసిపీస్ చేసుకున్నప్పుడు సైడ్ డిష్గా కూడా చేసుకోండి. మంచి ఫ్లేవరు, టేస్ట్ చాలా బాగుంది. తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. రెసిపీస్ నచ్చితే తప్పకుండా ట్రై చేసి కామెంట్ చేయండి.